ఏపీ రాజకీయాల్లో సంచలనం. రాష్ట్రంలో మరో కొత్త రాజకీయ పార్టీ ఆవిర్భవించనుంది. ఈ మేరకు పేరు, ముహూర్తం దాదాపు ఖరారైంది. వైసీపీ నుంచి బయటకు వచ్చిన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి కొత్త పార్టీ ఏర్పాటు దిశగా తుది కసరత్తు చేస్తున్నారు. తాజాగా తన రాజకీయ పార్టీ భవిష్యత్తు గురించి త్వరలోనే అన్ని విషయాలు వెల్లడిస్తానని సాయిరెడ్డి సోషల్ మీడియా ద్వారా వెల్లడించారు. సాయిరెడ్డి వైసీపీలోకి వెళ్తున్నారనే ప్రచారమూ జరిగింది. ఈ సమయంలో సాయిరెడ్డి కీలక మంత్రాంగం కొనసాగిస్తున్నారు. కొత్త పార్టీ ప్రకటనకు సిద్ధమయ్యారు. సాయిరెడ్డి పార్టీ అసలు లక్ష్యం ఏ పార్టీపైన ప్రభావం చూపుతుందనేది ఇప్పుడు రాజకీయంగా ఆసక్తికరంగా మారుతుంది. ఏపీలో మరో కొత్త పార్టీ ప్రజల్లోకి వస్తుంది. వైఎస్‌కు విధేయుడిగా, జగన్‌కు అత్యంత సన్నిహితుడిగా వైసీపీ హయాంలో నంబర్ 2గా వ్యవహరించిన విజయసాయిరెడ్డి కొత్త రాజకీయ పార్టీ ప్రకటించనున్నారు. వైసీపీ ఓటమి తర్వాత పార్టీలో వేగంగా చోటు చేసుకున్న పరిణామాలతో సాయిరెడ్డి ఈ పార్టీకి గుడ్ బై చెప్పారు. రాజకీయాల నుంచి నిష్క్రమిస్తున్నట్లుగా ప్రకటన చేశారు. వ్యవసాయం చేసుకుంటానని వెల్లడించారు. లిక్కర్ కేసులో సీట్ అధికారుల విచారణకు హాజరయ్యారు. జగన్ కోటారిలో చోటు చేసుకున్న పరిణామాలపైన కీలక వ్యాఖ్యలు చేశారు. అదే సమయంలో కేంద్రంలోని బీజేపీ నేతలతో మాత్రం సాయిరెడ్డి ఇప్పటికీ సన్నిహిత సంబంధాలు కొనసాగిస్తున్నారనే వాదన ఉంది. ఒక దశలో సాయిరెడ్డి బీజేపీలోకి వెళ్తారనే ప్రచారమూ జరిగింది. ఇక తన ఇంట్లో ఈడీ సోదాల తర్వాత సీఎం చంద్రబాబు లక్ష్యంగా సాయిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. వైసీపీలో సాయిరెడ్డి తిరిగి ఎంట్రీ ఇవ్వబోతున్నారనే ప్రచారం వేళ తన రాజకీయ భవిష్యత్తుపైన త్వరలో ప్రకటన చేస్తానని వెల్లడించారు. కాగా ఇప్పుడు సాయిరెడ్డి కొత్త పార్టీ ప్రకటన దాదాపు ఖరారైంది. పార్టీ పేరు భారత్ జన్ వికాస్‌గా ఖరారైనట్లు సమాచారం. రాష్ట్రంలో ప్రస్తుత రాజకీయ పార్టీలకు ప్రత్యామ్నాయ వేదికగా ఈ పార్టీ శ్రావణ మాసంలో లాంచ్ చేయడానికి ఆయన సిద్ధం అయినట్లు తెలుస్తుంది. ఆగస్టు 15న ఈ పార్టీ ప్రకటన ఉంటుందని చెబుతున్నారు. విజయసాయిరెడ్డి ఈ పార్టీ ద్వారా ప్రధానంగా మహిళలు, రైతులు, యువ అభివృద్ధి ఎజెండాగా ప్రకటన చేస్తారని తెలుస్తుంది. కాగా ఈ వర్గాల ఓటింగ్ ఇప్పుడు అటు కూటమి వైపు, ఇటు వైసీపీకి కీలకంగా ఉన్నాయి. అయితే సాయిరెడ్డి ఒక్కరే ఆ పార్టీ ఏర్పాటు చేయడం లేదని, ఆయన వెనక కొందరు ప్రముఖులు ఉన్నట్లు ప్రచారం సాగుతుంది. తన పార్టీ ప్రకటన ద్వారా ప్రాంతాల వారీగా సభలు, సమావేశాలు నిర్వహణ దిశగా సాయిరెడ్డి కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తుంది. అయితే ఇప్పుడు కూటమి, వైసీపీ మధ్య హోరాహోరీగా మారిన రాజకీయంలో సాయిరెడ్డి పార్టీ ఎలాంటి పాత్ర పోషిస్తుంది, ఎవరి ఓట్లకు గండి కొడుతుంది, రాజకీయంగా ఎవరికి లాభం, నష్టం చేస్తుందనేది ఆసక్తికరంగా మారుతుంది. ఇదే సమయంలో సాయిరెడ్డి పార్టీలో చేరే ప్రముఖులు ఎవరనేది ఉత్కంఠ పెంచుతుంది. మరో వారంలో ఈ మొత్తం వ్యవహారం పైన స్పష్టత వచ్చే అవకాశం ఉంది.